మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. నా బియ్యం దొంగే కాదు గుమ్మడికాయల దొంగ కూడా అని కొల్లు రవీంద్ర విమర్శించారు. మచ్చి మాఫియాపై నాని మాట్లాడుతుండో దొంగ అన్నట్టు ఉందని ఆయన మండిపడ్డారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పేర్ని నాని మాట్లాడుతున్నారని అన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఒక్కొక్కటి మొత్తం కూడా చెప్తా ఉన్నారు. ఇది శాంపులింగ్ చాలా ఉంది వీళ్ళ వెనక అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ అందుకనే వాళ్ళ భాగవతం మొత్తం మద్యం స్కామ్లో ఇంకా చాలా మెయిన్ సూత్రధారు ఉన్నాడు, బిగ్ బాస్ ఉన్నాడని చెప్పి స్వయంగా విజయసాయి రెడ్డి గారు చెప్పారు. బిగ్ బాస్ ఎవరు? హూ ఇస్ దట్ బిగ్ బాస్? వస్తారు బిగ్ బాస్ కదా, ఆ బాస్ కూడా వస్తారు, ఇబ్బంది లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు. మరి ఇంటెలిజెన్స్ ఈజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్ని కుట్రలు చేశారండి. ఒక ఎంపీని తీసుకెళ్లి ఆయన నానా ఇబ్బందులు పెట్టారు, 3rd డిగ్రీ పైన అమ్మాయిని తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టారు. ఎవరు తప్పించుకోలేరు, ఏ తప్పిదాలు చేసిన వాళ్ళు ఎవరో కూడా తప్పించుకోలేరు. ఆనాడు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడి పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసి వ్యక్తిగతంగా మరి దోషాలను చేసి సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా?